యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి చదువుకుందామండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను. తప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, ఆకలిగొనిన వారలారా వచ్చి ఆహారాన్ని కొనుక్కోనండి. ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తానండి, ఈ లోకంలో మనం ఇప్పటికీ ఎన్ని లీటర్ల నీళ్లు తాగుంటామో, కానీ మళ్ళీ దాహం అవుతూనే ఉంటుంది. ఎన్ని బస్తాల బియ్యం తినుంటామో తినమా? మన ఆంధ్ర వాళ్ళకి అన్నం లేకపోతే అసలుదే కదగా. ఏంటండి, రాశిలాగా ఉండాలి పళ్ళలో అన్నం. ఆ యొక్క ఆహారము ఎన్ని బస్తాలు కొంటున్నారో మీ ఇంట్లో ఒకసారి లెక్క వేసి చూడండి. ఒక నెలకి, ఒక సంవత్సరానికి ఎన్ని బస్తాలు తింటున్నామో. ఇన్ని బస్తాలు తిన్నాక, ఇన్ని గ్యాలన్ల నీళ్లు తాగాక మళ్ళీ ఆకలే, మళ్ళీ దాహమే. ఈ రోజుల్లో ఎన్ని వస్త్రాలు కొంటున్నారో, బియ్యం బస్తాల కంటే వస్త్రాలు ఎక్కువ కొంటున్నారు. ఇంతకుముందు అండి క్రిస్మస్ అప్పుడు, జనవరి పండగ అప్పుడు, లేకపోతే ఏవో పండగలు వస్తాయి కదా మన దేశంలో, బోల్డ్ పండగలు. కొన్ని పండగలకి, సంక్రాంతికి బట్టలు కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు డిస్కౌంట్ అంటే చాలు ఎగబడటం, కొంటాం. కొని ఇంటి నిండా పెట్టుకుంటారు. మంచి చీర కట్టుకో, బయలుదేరదాం అంటే ఏం చీర కట్టుకోవాలి అంటారు. ఏం చీర అంటే అన్ని చీరలు ఉన్నాయి కదా, దానికి మ్యాచింగులు లేవు. ఆ చీర చిరిగిపోయింది, ఈ డ్రెస్ బిర్ర అయిపోయింది. ఇప్పుడు చీరలు కట్టరు కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా చీరలు కట్టేది మానేశారు. చుడేదారులా ఏంటంటే ఎన్ని రకాల వస్త్రాలు, ఎన్ని రకాల ఆభరణాలు, ఎంత అలంకరణం. కోడి కూర తినేవాళ్ళు ఇంతకుముందు. ఆ కోడి పట్టుకొని ఎన్ని కూరలో, చికెన్ 65, 75, 85, 95, చికెన్ ఫ్రై, వేపుడు, పులుసు, ఇగురు. హోరే పాపం ఆ చికెన్ ఏడుస్తుందట నన్ను పట్టుకొని. ఎన్ని చిత్రహింసలు చేస్తున్నారు ఈ మానవుడు. ఏమండి, మానవుడు ఏదో ఒకటి తినేవాడు ఇంతకుముందు, అట్టగాదు ఇప్పుడు. దాన్ని ఏంటంటో చేసి ఇటాలియన్, చైనీసు, ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్న ఫుడ్లన్నీ, ఫ్యాక్టరీలన్నీ, కంపెనీలన్నీ మన దేశంలో వచ్చేసాయి. తింటూనే ఉన్నాడు జనుడు, తాగుతూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా లేదు 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 అంటూనే ఉన్నారు. చూడండి, ఒక్కసారి పొద్దు నుంచి సాయంత్రంలోగా మీ నోట్లో నుంచి ఎన్నిసార్లు లేదు అనే మాట వస్తుందో లెక్క పెట్టుకొని చూడండి. బాగోలేదు అని ఎన్నిసార్లు అంటారో చూడండి. నాకేమీ లేదు అని ఎన్నిసార్లు అంటారో చూడండి. నాకేమొచ్చింది అని ఎన్నిసార్లు అంటారో చూడండి. ఏం లాభం అని ఎన్నిసార్లు అంటారో చూడండి. నాకు అన్నీ ఉన్నాయి, నాకు సంతోషంగా ఉంది, నాకు తృప్తి ఉంది, నాకే కొదువు లేదు, నాకు సంతృప్తి ఉంది, నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, అబ్బా కడుపు నిండా ఆనందం తిన్నాను, అబ్బా కంటి నిండా నిద్రపోయాను, అబ్బా నేను ఎంత హాయిగా ఉన్నాను, అయ్యా హల్లెలూయా స్తుతి మహిమ అని ఎంతమంది అంటారు. ఏం బతుకు, ఎందుకు వచ్చిన బతుకు, మళ్ళీ తెల్లారిందా, మళ్ళీ డ్యూటీకి పోవాలా, మళ్ళీ వంట వండాలా, మళ్ళీ గిన్నెలు కడగాడా, మళ్ళీ గ్యాస్ అయిపోయింది, మళ్ళీ పొయ్యి అయిపోయింది, మళ్ళీ రేషన్ అయిపోయింది, మళ్ళీ అది పోయింది, మళ్ళీ పరిగెత్తు అట్రా, ఇదిగో బ్యాంకు నీళ్ళు, ఇక్కడ అది రేషన్ కార్డు, ఆధార్ కార్డు,
పొద్దున్న లేచిన కాడి నుంచి కంగారు ఇటు పరిగెడతారు స్కూల్ టైం అయిపోయింది పిల్లోడు కట్టి ఆడికి చిన్న పిల్లోడికి ఇంతలా బస్తాలా అంటే బ్యాగ్ పెడతారు వెనకాల ఎక్కరా నడవరా చదవరా ఏంట్రా చదివేది అక్కడాడు. ఏంటండి ప్రపంచం ఎటుపోతుందో చూడండి. ఏంటేంటో సంపాదించుకుందామని ప్రయత్నిస్తున్నాడు, ఏదేదో సాధిద్దామనుకుంటున్నాడు, ఏదేదో తెద్దామనుకుంటున్నాడు, ఏదేదో కొనుక్కుందామనుకుంటున్నాడు, ఏదేదో అలంకరణ చేసుకుందామనుకుంటున్నాడు. అన్నీ అయిన తర్వాత చివరికి చతికిలబడిపోయి విసిగిపోయి బాధతో నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నిద్ర రాదంటండి పాపం. సారాయి తాగేవాడికేమో సారాయి తాకపోతే నిద్ర రాదు, సారాయి అలవాటు లేనివాడికేమో ఏదో ఒకటి వేసుకొని నిద్రపోవాలంట. కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటే కానీ నిద్ర రాదంట, సుత్తి కొట్టినట్టు నెత్తి మీద అప్పుడు వస్తుందంట నిద్ర. ఏంటండి మానవుణ్ణి దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. మానవుణ్ణి లోకమంతటిని ఏలమని సమృద్ధమైన ఆహారాన్ని ఇచ్చి సమీకృతమైన ఆహారాన్ని ఇచ్చి ఆ వృక్ష ఫలాలను తినండి. మా పాత ఆదాము హవ్వలండి శాకాహారులు వారు. ఈ పొరపాటున దేవుడు వేరే పరిస్థితి లేక ఆ నోవహు జలప్రళయం అప్పుడు చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి వాళ్ళు ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు ఇక తినటానికి వారికి తిండి లేదు కాబట్టి వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చాడు, మీరు ఈ జంతువుల్ని తినొచ్చు కానీ రక్తమంతా వలకబోసి దాన్ని మీరు తినండి అని అన్నాడు. చూడండి, ఇంకప్పటి నుంచి ఇప్పుడు దాకా మనుషుడికి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అది నోటికి ఎంత గట్టిగా ఉంటే కానీ దిగదంట. ఏంటంటే ఎన్ని రకాల ఆహారాలు తింటున్నా మనుషుడికి తృప్తి లేదు. లోకంలో మనుషుడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు, తన గురి పోగొట్టుకున్నాడు, తన విధిని పోగొట్టుకున్నాడు, తను చేయవలసినవి చేయటం మర్చిపోయాడు, తనను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు, తాను సృష్టించుకున్న వాటిని ఆరాధిస్తున్నాడు, సృష్టిని పూజిస్తున్నాడు. మనుషుడు తన జీవితమును వ్యర్థపరుచుకుంటున్నాడు. దేవుడు ఆకాశం నుండి కేకేస్తున్నాడు, రండి రండి రండి, నేను సృష్టికర్తని, నేను నా రూపంలో నా ఆకారంలో మిమ్మల్ని సృష్టించాను, నా యొద్దకు రండి అని ఆలాపిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. పాత నిబంధనలో తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా తప్పిపోయిన మానవ జాతిని తిరిగి రండి, ఇశ్రాయేలు తిరిగిరా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని పిలుస్తూనే ఉన్నాడండి. కానీ మానవుడు తప్పిపోయి ఉన్నాడు, హృదయంలో తప్పిపోయి ఉన్నాడు. దేవునిని తన ఇష్టానుసారంగా ఆరాధిద్దామంటున్నాడే కానీ దేవుని పథకాన్ని ఎరగనివాడిగా ఉన్నాడు, తన జీవితంలో తృప్తి లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. దాహం 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 అనేవాడికి కేజీ బంగారం తీసుకెళ్ళి తిను తిను తీసుకో అంటే వాడు కేజీ బంగారం తీసుకుంటే వాడి దాహం తీరుతుందా? వాడికి కావాల్సింది ఏంటండి? గుక్కెడు నీళ్ళు. మనుషుడికి ఏది కావాలో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుడు దేవుడిని అడగకుండా తనకున్న దాహాన్ని వేరే దేంతోనూ తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చాలామంది మనుషులకి దాహం అంటేనండి, నేను ఒక ఇంట్లో విడిదిలో ఉన్నాను, చిన్న అబ్బాయి ఉన్నాడు, అక్కడ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాడు ఆ అబ్బాయి. దాహం ఎందుకు వేస్తుందిరా అని అడిగాను ఆ అబ్బాయిని. అంటే శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు దాహం అని చెప్పుద్దంట. మన శరీరంలో నీళ్ళు ఉండాలి సరిపడినన్ని, అది ఆ మీటర్ కొంచెం తగ్గిందంటే దాహం అంటది అనమాట. మళ్ళీ పోయంగానే సెట్ అవుద్ది అనమాట. ఏంటంటే కాబట్టి దాహం అనేది ఒక కోరిక, ఒక వాంఛ, ఒక లోటు, ఒక కొరత. అది ఇచ్చినప్పుడు అది సంతుష్టి అవుతుంది. ఈ రోజుల్లో మనుషులకి మంచినీళ్ళ కోసం దాహం కాదండి, రకరకాల దాహాలు ఉన్నాయి. కొంతమందికి కామదాహం, విరహదాహం, కొంతమందికి ధనదాహం, ధనం 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 ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి లేదు. ఈ లోకంలో రకరకాల యావలు, ఒక విధమైన వాంఛ, ఒక విధమైన ఆశ, అనేకులు తృప్తిపరచబడలేనిటువంటి ఆశలతో నిండి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను, నేను మీకు మీ దాహాన్ని తీరుస్తాను. రోకలు లేని వారలారా మీరు వచ్చి భోజనము చేయుడి,
రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ఆహారం, ద్రాక్షరసమును, పాలను ఏమి ఇవ్వక్కర్ల మీరు, నేను ఊరక ఇస్తాను మీకు మంచి ఆహారాన్ని, రండి అని ప్రభు పిలుస్తున్నాడు. అంతేకాదు, ఆహారము కాని దాని కొరకు మీరేళ రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యర్థపరిచెదరు? ఏమంటే ఒక వ్యక్తి ఈ లోకంలో కొన్ని వేల రూపాయలు సంపాదించాలంటే కష్టపడాలి. రోజు ఉద్యోగానికి వెళ్తారు, నెలాఖరు జీతం వస్తుంది. ఒక్కసారి మీరు మీ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారో చూడండి, ఎందుకోసం ఖర్చు పెడుతున్నారో చూడండి. ఎంతోమంది ఈ రోజున దుర్వ్యసనాల కొరకు, ఆడంబరాల కొరకు, అనవసరమైన డంబాల కొరకు, గొప్పల కొరకు వారి కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారు. కష్టార్జితం కాదు కదా, అప్పులు చేసి రాబోయే రోజుల్లో సంపాదించే సంపాదన కూడా ఈరోజే ఖర్చు పెట్టుకునే వారికి ఉన్నారు. ఎంతకాలం మీరు ఇలా బ్రతుకుతారు? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగితే మాకు అప్పులు లేవు అనేవాళ్ళు ఒక చేతి వేళ్ళంతమంది ఉంటారో లేదో నాకు తెలియదు. ఏమండి, ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీకు అప్పు లేదు అని అంటే గట్టిగా నేను అడిగితే అవునండి అప్పు లేదండి అంటే, మరి ఇల్లు ఎట్ట కట్టారంటే లోన్ తీసుకున్నానండి అన్నాడు ఒక ఆయన. మరి లోన్ అంటే లోను అప్పు ఒకటి కదా ఏంటండి? లోన్ అయినా అప్పే, అప్పైనా అప్పే. నాకేం అప్పులు లేవండి కానీ క్రెడిట్ కార్డు కట్టాలండి నెల నెల అంటే అదేంటి మరి, అది అప్పు కదా? క్రెడిట్ అంటే ఏంటి? అది అప్పే. ఏంటండి, పూర్వకాలం అప్పు చేసి పప్పు కూడా అనేవారు. మా మెడ్రాస్ వాళ్ళు అంటారంటే అప్పు అయినా సరే నిప్పులాంటి సారాయి తాగాలన్నాడు ఒకడు. అప్పు అయినా సరే నిప్పులాంటి సారాయి తాగాలంట. ఏంటంటే ఇప్పుడు అప్పులు కూటి కోసము కాదు, సారాయి కోసము కాదు. ఎందుకు అప్పులు చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎందుకు అప్పులు చేస్తున్నారో ఆలోచన చేయండి. సంతృష్టి కలగటం లేదు కదా. ఎంత అప్పు చేసి ఏం సంపాదించుకున్నా, ఏం కొనుక్కున్నా అప్పు తీరేలోగా కారు డొక్కైపోతుంది కదా, అప్పు తీరేలాగా బైకు పనికి రాకుండా పోతుంది కదా, అప్పు తీరేలాగా మళ్ళీ ఇల్లు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, అరే రే ఇది పాతిల్లు అయిపోయిందే, ఇది సిమెంట్ రాలిపోతుంది, ఇదేదో కూలిపోయేటట్టుంది, వరదొస్తే మునిగిపోయేటట్టుంది అని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆకలి కొనిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు సంతృష్టి ఇస్తాను. ఎందుకు మీ కష్టార్జితాన్ని వేస్ట్ పాడు చేసుకుంటారు? ఎందుకు మీ సమయాన్ని వృధాపరుచుకుంటారు? ఎందుకు మీరు రేపటి గురించి చింతిస్తారు? ఎందుకు రేపటి గురించి ఆలోచిస్తారు? ఏనాటి కీడు ఆనాటికి చాలు, రేపేమి జరుగునో మీకేమీ తెలియదు. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు పోయి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో నీకేం తెలుసు? నీటి బుడగ వంటి మీ బుడగ, నీళ్ళ బుడగ పోతుంట చూడండి, బుడగ పోయినట్టు పోయి తపక్కన మాయమైపోద్ది. ఈ ఆయువు ఏ పాటిది, ఇంతలో కడబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా. ప్రభువు చిత్తమైతే బతికుండి ఇది అది చేయుదుము అని చెప్పుకొనవలెను అని ఆనాటి యాకోబు భక్తుడు ఆనాటి విశ్వాసులకు సెలవిచ్చాడు. క్రైస్తవ సంఘమా, విశ్వాసులు అనబడే వారలారా, లోకములో అప్పుల్లో ఉంటే, లోకము వ్యర్థత్వంలో ఉంటుంటే, నీవు వారిని అనుసరించేవాడిగా ఉంటే, నీ ప్రభు, నీ సృష్టికర్త నీకు సమృద్ధినివ్వాలని ఆశించిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే మాట ఈ మధ్య ఎక్కువగా వింటం లేదు, మీరు జైపాల్ ఫౌండేషన్ వింటున్నారు. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే పేరుతో, దేవుడిచ్చిన దర్శనంతో, దేవుడిచ్చిన పిలుపుతో 1983 సంవత్సరంలో కాపవరం అనే కుగ్రామంలో ప్రత్యేకమైన సేవను ప్రారంభించమని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు నేను లోబడ్డాను. అంతకుముందు 11 సంవత్సరాలు చెన్నైలో ఉన్నాను, కోయంబత్తూరులో ఉన్నాను. అక్కడ అనేక రకాలుగా సేవలో దేవుడు నన్ను వాడుకున్నాడు. మరొక దైవజనుని చేతి కింద అణిగి మణిగి ఉండి, ఆనాడు ఏలియా దగ్గర ఎలీషా ఉన్నట్టు, ఆనాడు మోషే దగ్గర యెహోషువ ఉన్నట్లు దైవజనులకు సేవకుడిగా ఉంటూ సేవ చేయటం నేర్చుకుంటూ, అహాన్ని సులువు వేస్తూ, విశ్వాసం నేర్చుకుంటూ, త్యాగం నేర్చుకుంటూ
11 సంవత్సరాలు, ఇంచుమించు 12 సంవత్సరాలు దేవుడు నన్ను అణగొట్టాడు, సిద్ధపరిచాడు. అప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. 18 సంవత్సరాల వయసులో నా ప్రభువుకు నేను అప్పగించుకున్నాను. నన్ను డాక్టర్ చదివించాలని మా నాన్న ఆశపడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రీ యూనివర్సిటీ ముగించేప్పుడు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు అద్భుతంగా మా నాన్నను మార్చాడు. ఆయన నా కన్నీటి ప్రార్థన ద్వారా 6 నెలలు తిరగకుండా నన్ను దేవుడు మార్చాడు. ఒక 18 సంవత్సరాల యవ్వనస్తుడిగా జాలీగా లోకంలో తిరగాలనుకుంటున్న సమయంలో యేసయ్య ప్రేమలో పట్టబడ్డాను. ఆ శిలువ దర్శనము నా గుండెను పగలగొట్టింది. యవ్వన కాలంలో నా యేసు ప్రభువుకు నా హృదయం ఇచ్చాను. యేసయ్య నా హృదయంలోనికి వచ్చినప్పటి నుండి లోకంలో ఉన్న డబ్బుల కోసం కానీ, లోకంలో ఉన్న ఆశలు, కోరికలు, ఆడంబరాల కోసం కానీ నేను ఎప్పుడు కకృతిపడలేదు. నా యేసయ్య నాకు చాలు అని విశ్వాసం నేర్చుకున్నా. ఆయన నన్ను తృప్తిపరిచాడు. శ్రమలో, ఆకల్లో, దప్పికలో, కరువులో, పస్తులో, నిద్రలేని సమయాలలో సంతృప్తి. నా దేవుని చిత్తం నేను చేస్తున్నాను, నా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, యవ్వన కాలంలో కాడి మోసే భాగ్యం నాకు దొరికింది అన్న సంతృప్తి నాకు ఉండింది. ఒక బొంగు, వెదురు బొంగు, ఎదురును నాటినప్పుడు అది చాలా రోజులు పైకి రాదట. పక్కనున్న చెట్లన్నీ పైకి వచ్చేస్తుంటాయి, పెద్ద 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 అయిపోతుంటాయి. కానీ ఇది ఎందుకురా నాటాను ఇక్కడ, ఏంది ఇది బయటికి రావటం లేదే అనుకుంటుంటే అది కొన్ని నెలలు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది పైకేం కనపడదు. కానీ ఏం చేస్తుంది తెలుసా, అది కిందకి పాకుతుంది, కిందకి విస్తరిస్తుంది, కింద వేరు పెరుగుతుంది, పైకేం కనపడటం లేదు. తగిన సమయంలో అది కొన్ని 100 అడుగులు పైకి ఎగిరినప్పుడు, అంటే కొన్ని 100 మీటర్లు, 100 మీటర్లు పైకి వెళ్ళిపోయినప్పుడు కింద వేరు సరిలేకపోతే గాలి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఎదురు చెట్లు మీరు గార్డెన్స్ చూసారో లేదో, ఊటీ అలాంటి స్థలాల్లో ఉంటాయి. ఎన్ని ఈదురుగాలులు వచ్చినా అవి ఇట్టిట్టిట్ట ఊగుతాయి, స్ప్రింగ్లాగా, కానీ ఇరిగిపోవు. పెద్ద పెద్ద వేప చెట్లు ఇరిగిపోతాయి, తుమ్మ చెట్లు ఇరిగిపోతాయి, మన రోడ్ల మీద ఉన్నటువంటి మామిడి చెట్లు ఇరిగిపోతాయి. కానీ ఆ వెదురు వేరు లోతుగా ఉన్న మూలాన అది ఎంత గాలి తుఫాను వచ్చినా అది నిలబడి ఉంటుంది. ఈ రోజున మనం లోతైన భక్తి నేర్చుకోవటం లేదండి. పై భక్తే, పైన ఆర్భాటాలే, పైన సాక్ష్యాలే. ఇన్స్టెంట్ 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 అంటే వెంటనే ఇన్స్టెంట్ కాఫీ. ఇంతకుముందు కాఫీ పెట్టాలంటే ఫిల్టర్లో పెట్టి వడగట్టి, రాత్రంతా వడగట్టి, పొద్దున్న తీసి కాఫీ కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేముంది, అంటే వచ్చేస్తుంది కాఫీ. ఏంటంటే ఇంకా కొన్ని మిషన్లు వచ్చాయి, అందులో కానీ ఢోమ్ డబ్బులు వేస్తే ఢోమ్ అంటే వస్తుంది, తాగేస్తాడు అంతే. ఏంటంటే అలాగే దేవుడి ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాం. ఏంటంటే పాస్టర్ గారు చేయి పెడితే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, హల్లెలూయా చెప్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, 4 సార్లు ఎగిరితే ఆశీర్వాదాలు వస్తాయి, 7 వారాలు మీటింగ్కి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పే బోధకులు ఉన్నారు, అలా ప్రవర్తించే విశ్వాసులు ఉన్నారు. వచ్చేసాయి ఆశీర్వాదాలు అనుకుంటున్నారు, వచ్చేసాయి అని పట్టుకుంటుంటే ఇంటికి పోయే మధ్యలోనే తుస్సులు ఎగిరిపోతున్నాయి. ఏంటంటే లోతు స్థిరమైన భక్తి. నా యుద్ధకు రండి, అది పాస్టర్ల దగ్గరగా దొరికేది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? మనం దేవునికి కాదండి ఆలయం కట్టేది, మనం కూర్చోవడానికి ఆలయం కట్టుకుంటున్నాం. దేవుడికి ఆలయం కడతాం మన తరం కాదు. మనం ఆరాధించుకోవడానికి ఒక ఆలయం కావాలి, మంచిదే. మనం దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన వాక్యం నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి ఒక ఆలయం అవసరమే. కానీ ఆలయాన్ని ఒక విగ్రహంగా చేయొద్దు, ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన పుణ్యభూమి అని చేయొద్దు. ప్రభు అడుగుపెట్టిన స్థలం నీకు ఇస్తానన్నాడు. ఈ రోజున అనేకులు ప్రభు దగ్గరకు రావటం లేదండి. ఆయా సంఘాలకు వెళ్తున్నారు, ఆయా సేవకుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ ప్రభు దగ్గరకు రావటం లేదు. ఎంతోమంది టీవీ స్క్రీన్ పట్టుకొని బాగా అయిపోయానంటున్నారు. నాకెందుకో మనసు ఒప్పుకోవటం లేదు. అది టీవీ స్క్రీన్ పట్టుకుంటే నువ్వెందుకు బాగవుతావు? పనికిమాలి అన్నీ వస్తాయి ఆ టీవీలో. ఏమంటే నువ్వు యేసు ప్రభు కొంగు పట్టుకుందా వెళ్ళి? ఏం పట్టుకుంది? ఎందుకు? పేతుని పట్టుకోవచ్చు కదా, పేతుని పెట్టుకోవచ్చు కదండి. యేసు ప్రభు దగ్గర దేక్కుంటూ వెళ్ళి, పాక్కుంటూ వెళ్ళి, వెనక తట్టు వెళ్ళి ఆయన కొంగు పట్టుకుంటే స్వస్థత పొందింది. మూఢభక్తికి చోటు ఇవ్వకండి భారతదేశ క్రైస్తవులారా.
అది కావలసినంత మన దేశంలో ముందే ఉంది. యేసయ్య పాదాల దగ్గరకు రండి, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఆ ఆహారం కాని దాని కొరకు మీ కష్టార్జితాన్ని వృధాపరచకండి. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టు చేసినప్పుడు 12 సంవత్సరాలు నా జీవితంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలా. నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? జనములకు ప్రవక్తగా చేస్తాడన్నాడు కదా. ఏదో మెడ్రాసులో తెలుగువారి మధ్య ఆ మూల ఈ మూల, ఆ సందులో ఈ గొంతులో కొంచెం పరిచర్య చేస్తున్నానే కానీ నేనేం సేవ చేస్తున్నాను అని అనేక సార్లు అనుకునేవాడిని. కానీ దేవుడు బలిష్టమైన చేతి కింద అడిగొండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్పినాడు. అలాగే నా 30వ సంవత్సరంలో నాకు వివాహమైంది. నా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహాన్ని నేను సంతోషంగా, మాకు వివాహం అయిన తర్వాతే మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. అంతకుముందు పెళ్లి చూపులు లేవు, లోకరీతైనటువంటి పద్ధతులు లేవు. దేవుని చిత్తమే, దేవుని వాగ్దానమే ముఖ్యం. దేవుని చిత్తములో దేవుని ఉద్దేశం ఎరిగి వివాహము జరిగిన తరువాత 15వ రోజున దేవుడు ఆ కాపవరం అనే గ్రామంలో సేవ ప్రారంభించమన్నప్పుడు నేను, కొత్తగా వివాహమైన నా భార్య హానిమూన్కి వెళ్తారంట చాలామంది కొత్తగా పెళ్లి చేసుకొని. మేము ఆ పక్క పల్లెటూరుకి వెళ్ళాం. ఆ పల్లెటూరులో రిక్షాలు కానీ బస్సులు కానీ ఏమి లేవు. ఆ బస్సు దిగి మెయిన్ రోడ్డు మీద ఆ లోపలికి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఆమె ఇద్దరం చీపురు పొల్లలాగా ఉండేవాళ్ళం, సన్నగా ఉండేవాళ్ళం. సన్నగా పొడుగ్గా 2 పొల్లలు నడుస్తుంటే ఒక పెట్టి పట్టుకొని ఎర్ర పెట్టి ఒక ఎర్ర సూట్ కేసు పట్టుకొని నడుస్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి తొంగు చూసి ఎవరబ్బాయిళ్ళు అని వింతగా చూస్తే మాకు ఏంటో అర్థం కాలేదు. ఇదేంటి ప్రభా, ఇంత పెద్ద ప్రపంచం ఉండగా, ఇన్ని దేశాలుండగా, ఇన్ని ఊర్లుండగా, ఇన్ని పట్టణాలు ఉండగా, ఇన్ని సిటీలు ఉండగా, ఇంతవరకు నేను చేసిన సేవ చేసిన చెన్నై మెడ్రాస్ ఉండగా ఇక్కడికి రమ్మంటావేంటయ్యా అంటే నాకు అర్థం కాల. ఒక కాఫీ హోటల్ కానీ, ఒక టీ హోట్స్ కొట్టు కానీ, ఒక ఫ్యాన్సీ కొట్టు కానీ ఏమీ లేవు. ఇప్పటికి కూడా ఆ ఊరు అలాగే ఉంది ఇంచుమించు. ఆ ఊరిలో దేవుడు చూపించాడు. ఆ ఊరికి వెళ్ళమన్నాడు. ఒక చిన్న గుడిసె అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో సేవ ప్రారంభిస్తే ఒక 10 మంది కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క ప్రారంభ ఉత్సవానికి 10 మంది స్త్రీలు వచ్చారు. అందులో మా బంధువులు కొందరు, 3-4 ముసలమ్మలు, అంతే సంఘం. ఏం సేవలేనా? ఒక స్టూడెంట్ లేడు, ఒక ఆఫీసర్ లేడు, ఒక అధికారి లేడు. ప్రభా నన్ను ఎందుకంటే తీసుకొచ్చావు అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాతో 1983వ సంవత్సరంలో మాట్లాడిన వాగ్దానం ఇది. 4వ వచనం, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. ఏంటంట? జనములకు సాక్షిగా నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను నియమించి తిని. రాజ్యం లేని రాజు అట్టుంటాడు? అధికారం చెలాయిస్తానికి ఎవరు ఉంటే కదా అధిపతి అవుతాడు. ఏమీ లేకపోయినా ఆ చిన్న గ్రామంలో దేవుడిచ్చిన మాట పట్టుకొని సేవ ప్రారంభించినప్పుడు నేనే చీపురు తీసుకొని తుడుచుకొని ఒక రైల్వే పట్టా గంటలు చూడండి, ఆ గంట ఒకటి తీసి ఫస్ట్ బెల్లు, 2వ బెల్లు, 3వ బెల్లు అని బెల్లు కొట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళని పోగు చేసి ఆ వచ్చిన వాళ్ళు 10 మందికి చిన్న చిన్న కథలతో వాక్యం చెప్పి ఒక సంతోషం ఉండేది, ఒక కొత్త రకం సేవని. కానీ ఒక దిగులు హృదయంలో, ఏంటి నేను చేసేదేంటి? కజన్ బ్రదర్ అవుతాడు. ఏంటని నువ్వు చేసే పని, నీ పర్సనాలిటీ ఏంటి, నీ డిగ్నిటీ ఏంటి, నువ్వేంటి, ఈ పల్లెటూరులో ఈ సంచి తెలుసుకుని నువ్వు చేసే సేవ ఏంటి? రా, నీకు మంచి నేను మెడికల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇప్పిస్తాను. నీ పర్సనాలిటీకి చక్కగా నువ్వు హై డాక్టర్స్ అందరికీ సువార్త చెప్పొచ్చు, ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఉంటాయి, నీకు చాలా రాయితీలు ఉంటాయి, నువ్వు అది చేసుకుంటూ సేవ చేసుకో. దేవుడా అంటే డబ్బులు ఎట్టొస్తాయి? కొత్తగా పెళ్ళయింది, భార్య చీరడితే అడగొట్టు పెడతావు, రేపు పిల్లలు పుడితే ఏమైపోతారు అని కంగారు పెట్టాడు. నో, నన్ను దేవుడు సంపూర్ణ సేవకు పిలిచాడు. సైడ్ బిజినెస్ నాకు అక్కర్లా, వేరే వృత్తి నాకు అక్కర్లా. నేను నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు. దియా గారు రాశారు చూడండి పాట,
పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుని వాగ్దానము, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు మీ ఊరోణ్ణి కాదు, మీ భాషోణ్ణి కాదు, చెప్పాలంటే ఏంటంటే మీ రాష్ట్రవాణ్ణి కాదు, మీ బంధువుని కాదు, కానీ నన్ను ప్రేమించే తల్లులు, నన్ను అన్నయ్య అని పిలిచే సహోదర సహోదరీలు, నన్ను ఒక తండ్రిగా భావించే వారు ఎందరో ఉన్నారు. దీన్ని చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలుగుద్ది. సొంత అన్నదమ్ముల గచ్చి కూడా అంత బంధం ఉండదు. సొంత కన్న బిడ్డలను కూడా అలా ప్రేమించరు కొంతమంది తల్లులు. కానీ ఎవరైనా నా నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్కజల్లులైనను విడిచిపెట్టిన యెడల ఇహమందు పరమందు నూరంతల ఫలము పొందుదురు అన్నది అక్షరాల నిజం. అవునయ్యా, నా బ్రతుకులో నీవు కలిగి ఉన్న తలంపులు నేను అడగాలని ఆశిస్తున్నాను అని మీరు నిజంగా దేవునికి మొరపెడితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరూ ఒట్టినే వెళ్ళలేదండి. ఆ పాపాత్మురాలు ఏడ్చుకుంటూ వచ్చింది. ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. పక్కన వాళ్ళందరూ అసహించుకుంటున్నారు, ఛీ ఈమె పాపాత్మురాలు అని. కానీ ఆమె పశ్చాత్తాపంతో ప్రభువును ప్రేమతో ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభు అన్నాడమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గల దానివే వెళ్ళు. ఏడ్చుకుంటూ వచ్చింది, ఎగురుకుంటూ వెళ్ళింది, పాప క్షమాపణ పొంది వెళ్ళింది, పాప జీవితం నుంచి విడుదల పొంది వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఊరకనే వెళ్ళరండి. ఒకవేళ మీరు ఊరకనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారంటే మీరు దేవునికి మీరు సమర్పించుకోలేదు, మీ హృదయాన్ని తెరవలేదు, మీరు దేవునికి మొరపెట్టలేదు, మీరు దేవుని చిత్తాన్ని ఎరగలేదు అన్నమాట. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు మళ్ళీ చెప్తున్నానండి, నా మాటలు కావివి, దేవుడు నీతో చెప్పమంటున్నాడు. నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. నా తలంపులు వేరు, నీ తలంపుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు యవ్వనస్తుడా. నా తలంపులకు తెలియజేయాలనుకుంటున్నాను, రా నా దగ్గరికి. ఎంతకాలం అసంతృప్తితో ఉంటావు, ఎంతకాలం ఉద్యోగం లేకుండా ఉంటావు, ఎంతకాలం పని లేదంటూ ఉంటావు, ఎంతకాలం సంతానం లేదంటూ ఉంటావు, ఎంతకాలం నా బ్రతుకులో సమాధానం లేదంటావు, ఎంతకాలం నా జీవితాలు అభివృద్ధి లేదంటావు. నీ కొరకు నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను. నీ సొంత తలంపుల్లో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు కీడులో ఉన్నావు, నష్టంలో ఉన్నావు. నా తలంపులు ఎరుగు, నా చిత్తాన్ని ఎరుగు, నా మార్గాల్లో రా అని దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవా, నా కొరకు నీ చిత్తం ఏంటి అని మీరు ఎప్పుడైనా అడిగారా? ప్రభా నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైనా అడిగారా? ప్రియ సహోదరుడ సహోదరి, మీరు యవనస్తులైనా పెద్దవారైనా వృద్ధులైనా దేవుడు ఈ రోజున మీ కొరకు ఒక గొప్ప తలంపు కలిగి ఉన్నాడని, ఆయన తలంపులు మీరు ఎరగాలని, ఆయన మార్గంలోనికి మీరు రావాలని, మీరు అభివృద్ధి మార్గంలోనికి వెళ్ళాలని, మీరు ఆశీర్వదించబడిన మార్గంలోనికి వెళ్ళాలని, మీరు అనేకులకు మీ చుట్టూ వారికి మేలుకరమైన జీవితాలు జీవించాలని, మీ జీవితంలో మీ అంతరంగంలో సంతృష్టి కలిగిన భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ఎద్దుకు రండి, నేను దప్పికి తీరుస్తానంటున్నాడు. నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. చివరిగా 12వ వచనాన్ని చదివేసి ముగిద్దాం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని వెళ్ళుదురు, తోడుకొని పోవుదురు. ఈ రాత్రి ఈ మాటలు మనందరి పట్ల నెరవేరును గాక. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి చిక్కులతో, ఎటువంటి బాధలతో, ఎటువంటి వ్యాధులతో, ఎటువంటి అసహనముతో, ఎటువంటి వేదనతో ఈ స్థలానికి వచ్చున్నారో, ఈ రాత్రి ప్రభువు ఇక్కడ మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మనం సంతోషంతో తిరిగి వెళ్ళినట్లుగా, సమాధానంతో నింపబడి వెళ్ళినట్లుగా, మనం వెళ్ళి ఆయన సాక్షులుగా జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించనై ఉన్నాడు. ఈ ప్రార్థనా సమయంలో దయచేసి ఎవ్వరూ లేవద్దండి, ఎవ్వరూ వెళ్ళొద్దండి. కొన్ని నిమిషాల్లో ప్రార్థన అయిపోతుంది. చివరి నిమిషంలో ఒక అద్భుతం నీ అంతరంగంలో జరిగే సమయం ఇది. దేవుడు నీతో మాట్లాడే సమయం ఇది. తన వాగ్దానాలతో నిన్ను దర్శించే సమయం ఇది. నీ జీవిత గమ్యాన్ని నీకు తెలియజేసే సమయం ఇది. నీవు సంతోషంతో తిరిగి వెళ్ళినట్లుగా నీవు సిద్ధపడే సమయం ఇది. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థనతో, దేవుని ఆశీర్వాదములతో, దేవుని చిత్తములో మనం తిరిగి మన స్థలాలకు వెళదాం. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడు మొదటగా మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. రెండవదిగా మీ బాధ, మీ సమస్య, మీ చిక్కు, మీ అవసరత
ప్రభుతో చెప్పండి, కొన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న ఆ వ్యాధి నుండి ఈ రాత్రి నిన్ను విడిపించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనటువంటి నీ ప్రయత్నాన్ని సఫలపరచాలని ఈ రాత్రి దేవుడు తన కార్యాన్ని జరిగించాలని సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నా జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలనుకుంటూ, చౌకబారు వాటి కొరకు కోరుకుంటూ, నీ సన్నిధికి వచ్చిన వారు నీ గొప్ప తలంపులు ఎరిగి, నీ ప్రణాళికను వారి జీవితంలో ఎరిగి, ఒకప్పుడు ఒక 18 సంవత్సరాల యవనస్తుడిగా నీవు నన్ను దర్శించినట్లు ఈ రోజున ఇక్కడున్న యవ్వన జనాన్ని దర్శించుము నాయన. గొప్ప ప్రవక్తలుగా, గొప్ప దైవజనులుగా, ఆత్మల సంపాదకులుగా నీవు కోరుకున్న జ్యేష్ఠులందరినీ, ముఖ్యముగా నీవు కోరుకున్న జ్యేష్ఠులందరినీ అభిషేకించుము తండ్రి. నీవు ఏర్పరచుకున్న కనిష్ఠుల్ని అభిషేకించుము నాయనా. తింటం తాగటమే బ్రతుమనుకుంటూ, ఆస్తిపాతులు సంపాదించుకోవడమే సంతుష్టి అనుకుంటూ బ్రతుకులో నష్టపోయిన, మోసపోయిన వారిని ఈ రాత్రి దర్శించి పరలోకములో నీ సన్నిధిలో గొప్పవారగినట్లుగా, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారిగా, ఆత్మల సంపాదనలో పాలుభాగస్తులుగా ఉండుటకు నీ బిడలను దర్శించుము నాయన. ప్రతి దైవజనుని అభిషేకించుము తండ్రి. ఆత్మల పట్టు జాలరులుగా చేయము నాయన. ప్రతి కుటుంబాన్ని కట్టు నాయన. భార్యాభర్తలను విడగొట్టాలని సాతాను చేస్తున్న ప్రయత్నాలు విఫలపరచుము నాయన. విడాకులు తీసుకుందామని సాతాను సంబంధమైన తలంపుల నుంచి విడిపించి భార్యాభర్తలు సమాధానపడి సంతోషముతో వారి కుటుంబాలు కట్టుకొనుటకు సహాయం ఇచ్చేయము. ఇప్పటికే విడాకుల కొరకు కోర్టులను ఆశ్రయించిన వారు వారి కేసును వాపస్ తీసుకుని తమ ఇంటి వారితో సమాధానపడినట్లు, తమ తలంపులు విడిచి నీ తలంపులు నెరవేరునట్లు నీ అద్భుత కార్యాలు జరిగించు నాయన. ఎవరితో నీవు మాట్లాడుతున్నావో, ఎవరిని నీవు దర్శిస్తున్నావో, ఎవరిని నీవు చూస్తున్నావో, ఎవరి కొరకు నీవు ఎట్టి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావో వాటిని వారి వారికి బయలుపరచుము తండ్రి. తెలియపరచుము నాయన. పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా వాటిని వారు అనుసరించుటకు, నెరవేర్చుటకు సహాయం చేయము. త్రాగుడుకు బానిసలైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసినాము. ఒక తాగుబోతుగా ఆవరణలోనికి వచ్చిన వాడు బయటికి వెళ్ళినప్పుడు ఆ దుర్వాసనను ద్వేషించినట్లుగా వారి స్వభావములో మార్పును కలుగజేసి మరి ఎన్నడూ ఆ సార్యాన్ని మద్యమును ముట్టకుండా క్రొత్త హృదయాన్ని దయచేయము తండ్రి. క్రొత్త జీవితాన్ని దయచేయము నాయన. లైంగిక పాపాలకు చోటిచ్చి ఎయిడ్స్ వంటి రోగానికి గురై చెప్పుకోలేని పరిస్థితుల్లో సిగ్గుతో, అవమానముతో కృంగిపోతూ ఇలాంటి సభలో కూర్చున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించినాము నాయన. వారు కోసిన పంట చాలయ్యా. వారి పాపాల కొరకు పశ్చాత్తాపము దయచేయము నాయన. సిలువలో నీవు చిందించిన రక్తధారలలో వారి పాపములను కడిగి వారి రోగములను స్వస్థపరిచి నీ సాక్షులుగా నిలబెట్టము నాయన. ఇంకా ఎందరో రకరకాల రోగాలతో, రకరకాల బలహీనతలతో, ఎటువంటి జీవనోపాధి లేని స్థితిలో నిలిచిపోయిన వారిని, శరీరాలను గుల్ల చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, శరీరములో బలహీనతలతో ఉన్నవారిని ఇప్పుడే నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు ఆనాడు నీ శిష్యులకు నీవిచ్చిన అధికారమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని స్వస్థపరచుచున్నాము తండ్రి. ఎవరి బాధ ఏదో, ఎవరి సమస్య ఏదో, ఎవరి అవసరత ఏదో అది తీర్చబడిన వారిగా నా పాపములను ప్రభు క్షమించాడు, నా పాపపు మూటను నేను ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టానని సంతోషముతో తిరిగి వెళ్ళడానికి, సమాధానముతో తిరిగి వెళ్ళడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు